దేవుడు నీకు నూతన బలం, నూతన శక్తినిచ్చి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు నిత్యము నడిపిస్తాడంట. ఎప్పుడు? నీ జీవిత కాలం అంతా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆయన క్షామకాలమున నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నువ్వు నిత్యము నడిపించబడతావు దేవుని చేతిలో. నీ యొక్క ప్రయాణానికి ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి, కానీ నువ్వు ఆగిపోవు, సాగిపోతూనే ఉంటావు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ యొక్క యాత్ర దేవునితో నువ్వు ఆగిపోకూడదు. అందుకని ప్రభు అన్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచినవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఒక ఇల్లు కట్టడం ప్రారంభిస్తే దాన్ని ముగించాలి. ఒక పని నువ్వు ప్రారంభించావంటే దాన్ని ముగించాలి. నువ్వు సగంలో వదిలిపెడితే ఈ మనుషుడు ప్రారంభించాడు కానీ ముగించలేకపోయాడని నీకు గౌరవానికి బదులుగా అవమానం ఎదురైంది. కార్యారంభం కంటే కార్యాంతము మేలు. దేవుని చిత్తానుసారంగా నువ్వు ఎప్పుడైతే నడిపించబడతావో నీ ఆలోచనలను దేవుడు సఫలపరిచి నీకు ఆటంకాలు, అభ్యంతరాలు, సమస్యలు ఉన్నా కానీ వాటిని దేవుడు నీ నిమిత్తం సరళం చేస్తూ వస్తాడు. ఐగుప్తు దేశంలో మోషేను నిలబెట్టి ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి తరుణంలో అన్ని ఆటంకాలే, అన్ని అభ్యంతరాలే. మొదటి వారికి ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. దేవుడు 2 పాయలుగా చేశాడు. ఆ నేలను 6 నెలలుగా చేస్తే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రంలో అవతలకి వెళ్ళారు. మరలా ఫరో సైన్యం తరుముతూ ఉంటే ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో దేవుడే ముంచేసేసాడు. ప్రియులారా, కీకరమైనటువంటి అరణ్యములో, ఆ కారు అరణ్యములో సైతము దేవుడు వారికి మార్గాన్ని కలుగు చేసి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారికి తోడుగా ఉంటూ దేవదూతలు భుజించే పరలోకపు ఆ మన్నాను వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. వారి కొరకు బండ నుండి నీళ్లను రప్పించాడు. వారు మాంసాపేక్ష కలిగిన వారు అయినప్పటికి కూడా వాళ్ళ కొరకు పూరేళ్లను దేవుడు పంపించేశాడు. నిజంగా పక్షిరాజు తన పిల్లల్ని రెక్కల మీద ఆడించినట్లుగా దేవుడు క్షేమంగా, సురక్షితంగా దేవుడు తను వాగ్దానం చేసినటువంటి ఆ దేశానికి వారిని నడిపిస్తూ వచ్చాడు. దేవుడు వారికి ఏం వాగ్దానం చేశాడు తెలుసా ప్రియమైన వారలారా? మీరు నాటని తోటలను మీకు ఇస్తాను, మీరు తవ్వని బావుల్ని మీకు నేను అనుగ్రహిస్తాను, మీరు కట్టని గృహాలను నేను మీకు ఇస్తాను, మీరు నింపని ద్రవ్యములను దేవుడు మీకు పుష్కలంగా నింపుతాను అని దేవుడు వాగ్దానం చేశాడు. వారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాగ్దానం చేస్తానని మాట ఇచ్చిన దేవుడు దాన్ని తప్పకుండా నెరవేర్చాడు. ప్రియులారా, ఐగుప్తుని చాలామంది విడిచిపెట్టారు, కానీ ఐగుప్తు మనస్తత్వాన్ని మాత్రం కొంతమంది కలిగి ఉన్నారు. వారి యొక్క అవిధేయత, వారి యొక్క తొందరపాటు వలన అనేకులు అరణ్యంలో రాలిపోయారు. కానీ వారికి పుట్టినటువంటి సంతానం మాత్రం దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వాళ్ళు వెళ్ళారు. దేవుడు మాటిస్తాడు, దాన్ని నెరవేరుస్తాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఉండనా